ఏదైనా ఆలోచించారా? ప్రపంచంలోనే అతిపెద్ద అబద్ధం ఏమిటి? ఇది పదే పదే పునరావృతమవుతుంది. హిజాబ్ వివాదం దేశంలో ప్రకంపనలు రేపింది. ట్రిపుల్ తలాక్ వివాదంపై సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. చాలాసార్లు ప్రజలు అది నిజమని నమ్మడం ప్రారంభిస్తారు. అదే ఇస్లాం మహిళపై దౌర్జన్యం చేస్తుంది. ఈ మాటలు ఎక్కువగా ఖురాన్ చదవని వారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం చూడని వారు, ముస్లింల చరిత్రను తెలియని వారి నోటే వస్తాయి. మీడియా చూపించే దుమ్మును చూసి ఇస్లాంలో మహిళ బానిసే అని నిర్ణయం చేసుకుంటారు. వాస్తవికత పూర్తిగా వ్యతిరేకం. నిజానికి ఒక వ్యక్తి దానిని విని ఆశ్చర్యపోతాడు. ఖురాన్ స్పష్టంగా ప్రకటిస్తుంది, నేను ఏ వ్యక్తి చేసిన పనిని వృథా చేయను. పురుషుడా స్త్రీనా మీరు ఒక్కరి నుంచే ఉద్భవించారు. సూర 03 ఆయత్ 195. అంటే ఇస్లాం మొదటి నుంచే పురుషుడు మహిళ ఇద్దరు అల్లాహ్ ముందు సమానులు అని తెలిపింది. ఈ ఇస్లాం మహిళకు 1400 సంవత్సరాల క్రితమే ప్రపంచం చాలా వరకు చాలా ఆలస్యంగా స్వీకరించిన హక్కులిచ్చింది. ఆస్తిని కలిగి ఉండే హక్కు, వారసత్వ హక్కు, వివాహానికి సమ్మతి హక్కు, విద్యా హక్కు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, జ్ఞానం ఆర్జించడం ప్రతి ముస్లిం పురుష మహిళపై కూడా తప్పనిసరి కర్తవ్యం. ఇప్పుడు హిజాబ్పై చేసే అతి పెద్ద ప్రోపగాండా. వాళ్ళు చెబుతారు పర్దా అంటే బానిసత్వం. కానీ ఖురాన్ చెబుతోంది ఇది వారి రక్షణ కోసం. వారు గుర్తించబడకుండా బాధ పెట్టబడకూడదు. అల్-అహ్జాబ్ 59 అంటే హిజాబ్ అవమానం కాదు, ఇది రక్షణ, గౌరవం, మర్యాద. మరియు ఇస్లాం వైపు వేలు చూపేవారు ప్రపంచంలోని పాశ్చాత్య సమాజాలలో అత్యంత వివక్ష, అత్యంత వేధింపులు, అత్యంత గృహ హింస, అత్యంత విచ్ఛిన్నమైన కుటుంబాలు వారు వాటిని సమాజాలలో కలిగి ఉన్నారు. కానీ ఇస్లాంను విమర్శించారు. ఎందుకంటే ఆరోపణల వెనుక కేవలం అజ్ఞానం మాత్రమే కాదు, భారీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇస్లాంపై నింద ఎందుకు? అసలు ప్రయోజనాలేమిటి? ఒక్కటి రాజకీయ ప్రయోజనం. ఇస్లాంను బలహీనంగా చూపి ముస్లింలను రక్షణాత్మకంగా ఉంచాలి. 2 మతపరమైన ఆధిపత్యం. ప్రజలు ఇస్లాం వైపు రాకుండా ఇస్లాం మహిళా శత్రువు అనే కథనాన్ని సృష్టించడం. 3 ఫ్యాషన్ మరియు లైఫ్ స్టైల్ మార్కెట్. మహిళను కాస్మెటిక్స్ బ్రాండ్లు అనవసర ఖర్చుల్లో పడేయాలి. ఈ ఇస్లాం మాత్రం మితాన్ని నేర్పుతుంది. ఇదే వారి $1 బిలియన్ వ్యాపారానికి నష్టం. 4 ఇస్లాం వేగంగా వ్యాప్తి చెందుతుండటంపై భయం. నిజమైన ఈ ఇస్లాం ఏమి చెబుతుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరిలో ఉత్తముడు తన భార్యలతో ఉత్తమంగా ప్రవర్తించేవాడే. ఇది కేవలం హదీస్ కాదు, ఇది ఇస్లాం స్వభావం, గౌరవం, రక్షణ, ప్రేమ. ఇస్లాం మహిళను దేవతగా చేయదు, కానీ గౌరవనీయమైన మనిషిగా నిలబెడుతుంది. పురుషుణ్ణి స్వామిగా చేయదు, కానీ బాధ్యతగల మనిషిగా ఉంచుతుంది. ఇద్దరిని అల్లాహ్ దాసులుగా ఉంచుతుంది.